హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక హెల్మెట్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బాక్స్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది ఎగ్జార్ హెల్మెట్ అనమాట. ఈ హెల్మెట్ అయితే నేను పర్చేస్ చేయలేదు, మా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు అనమాట. అన్బాక్స్ చేయడానికి మనకైతే ఇచ్చాడు. నేను లాస్ట్లో మా ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే హెల్మెట్ అన్బాక్స్ చేద్దాము. హెల్మెట్ అయితే నీట్గా ప్యాక్ చేసి పంపించారనమాట. సో బాక్స్ని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఒక మంచి బ్యాగ్లో అయితే హెల్మెట్ ప్యాక్ చేసి వచ్చింది. ఫ్రెండ్స్, హెల్మెట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది ఫాల్కన్ ఎడిషన్ అనమాట. మొత్తం బ్లాక్ కలర్ హెల్మెట్ అయితే ఉంది. అలాగే పైన మనకి రెడ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్లో అయితే ఉందన్నమాట. ఎగ్జార్ అని చెప్పేసి వైట్ కలర్లో రాశారు. సో ఇక్కడ మీకు ఎగ్జార్ లోగో అయితే 3Dలో అయితే ఇచ్చారనమాట. హెల్మెట్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ హెల్మెట్కి స్పాయిలర్ అయితే పెట్టిన తర్వాత చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. చూస్తానికి చాలా బాగుంది కదా. ఇక్కడ మీకు కొద్దిగా పెద్ద నోస్ గార్డ్ అయితే ఇచ్చారు. మీకు ఇది బాగా పెద్దదైపోయింది అని అనుకుంటే మాత్రం మీరు చిన్న నోస్ గార్డ్ అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి యాక్సెసరీ లాగా సపరేట్గా అయితే వచ్చింది. ఈ హెల్మెట్కి 2 వైజర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే వచ్చింది. దీని మీద ఒక స్టిక్కర్ అయితే అతికించింది అనమాట. దాన్ని నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో దీని మీద ఉన్న స్టిక్కర్ అయితే రిమూవ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, యాంటీ ఫాగ్ వైజర్ అయితే ఇచ్చారనమాట. మీరు మార్నింగ్ పూట లేకపోతే ఆఫ్టర్నూన్ ఈ హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేసేటప్పుడు పెట్టుకోండి. సో కళ్ళకైతే మాత్రం కొంచెం కూలింగ్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. నైట్ టైం మాత్రం మీకు ఈ వైజర్ అయితే బాగా హెల్ప్ అయ్యిద్ది. సో మీరు ఈ 2 వేసుకొని మార్నింగ్ పూట అయితే రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎగ్జార్ హెల్మెట్స్కి. దాని తర్వాత డబల్ డీరింగ్ అని చెప్పాలి. మా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేసింది డబల్ డీరింగ్ ఉన్న హెల్మెట్ తీసుకోమని చెప్పేసి ఇగ్నైట్ హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను అనమాట. బట్ అది సరిపోలేదు మా ఫ్రెండ్కి. తర్వాత ఎగ్జార్కి అయితే షిఫ్ట్ అయ్యాడు. సో ఎగ్జార్ హెల్మెట్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. హెల్మెట్ పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. డబల్ డీరింగ్ అయితే కన్ఫామ్గా ఉండాలన్నమాట. ఎప్పుడైనా మీరు ట్రాక్కి వెళ్ళినప్పుడు రైడ్ చేయాలంటే ఖచ్చితంగా డబల్ డీరింగ్ హెల్మెట్ అయితే వాళ్ళు అడుగుతారు. ఇంకా ప్యాడ్స్ కూడా మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్యాడ్స్ అయితే పూర్తిగా రిమూవ్ అవుతాయి. ఇది లోపలిది మొత్తం రిమూవ్ అవుతాయి. అలాగే ఇక్కడ మీకు చిన్ కటన్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడైనా ఎవరైనా మోటో వ్లాగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది హెల్ప్ అయ్యిద్ది. అలాగే బ్యాక్ సైడ్ మీకు డాట్ సర్టిఫైడ్, ISI సర్టిఫైడ్తో ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ హెల్మెట్లో డబుల్ వైజర్ ఉంది కదా, లోపల వైజర్ని మీరు కిందకి దించాలంటే మనకి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారనమాట. ఇట్లా అంటే మనకి ఓపెన్ అవుతుంది. మనకి వెయిట్ కూడా 1600 గ్రామ్సే ఉందన్నమాట. అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ది అనమాట ఈ ఎక్స్పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్ ప్రో అని కూడా పిలుచుకోవచ్చు. సో రాజవంశీ హెల్మెట్ అయితే అతనిది. ఒకసారి పెట్టుకొని చూపిస్తాడు. పెట్టుకో. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. హెల్మెట్ పెట్టుకుంటే మీకు వ్యూ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో ఫ్రంట్ వ్యూ అయితే ఇదని చెప్పుకోవచ్చు. ఇటు వ్యూ అయితే మాత్రం ఇక్కడ మీకు ఎగ్జార్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఎగ్జార్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఒక స్విచ్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఇది ప్రెస్ చేస్తే మాత్రం క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. మీకు మార్నింగ్ పూట ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు ఇది వేసుకొని వెహికల్ రైడ్ చేస్తూ ఉంటే కళ్ళకి కొంచెం కూలింగ్ అయితే అనిపించిద్ది అనమాట. నైట్ టైం ఎటు మీరు ఇదైతే యూజ్ చేస్తారనుకోండి. ఎయిర్ వెంటిలేషన్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఒకటి, పైన కూడా ఎయిర్ వెంటిలేషన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ హెల్మెట్ అయితే 4500 రూపీస్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం మనకి 3 స్టిక్కర్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒకటేమో రిఫ్లెక్టర్ స్టిక్కర్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 స్టిక్కర్స్ని మేము ఈ వెహికల్ మీద అయితే ఇప్పుడు అతికిస్తాం. ఎక్కడ అతికిద్దాం చెప్పమా. ఫ్రెండ్స్, ఈ రిఫ్లెక్టర్స్ అయితే నేను ఇక్కడైతే అతికిస్తున్నాను అనమాట, గ్రాబ్ రైల్కి దగ్గరలో. సో మేమైతే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అతికిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఎగ్జార్ స్టిక్కర్ అయితే అతికిచ్చాను అనమాట. చూస్తానికి మీకు స్టిక్కర్ అయితే ఇలా ఉండిద్ది. వైట్ కలర్లో వైట్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. అలాగే మనకి లోగో కూడా ఇంచుమించుగా బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉండిద్ది. కాబట్టి చూస్తానికి చాలా బాగుంది. మా ఫ్రెండ్ది O పాజిటివ్ అంట, బ్లడ్ గ్రూప్ అయితే. సో ఇది నేను హెల్మెట్ దగ్గర అయితే అతికిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ స్పాయిలర్కి అయితే అతికిచ్చాము O పాజిటివ్ స్టిక్కర్ అయితే. చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫ్రెండ్స్, ఈ హెల్మెట్ అనేది మీరు యూజ్ చేయనప్పుడు మనకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఈ బ్యాగ్లో అయితే మీరు పెట్టుకోవాల్సి ఉండిద్ది. ఎప్పుడైనా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. నేను ఈ హెల్మెట్ని దీని లోపల అయితే పెట్టేస్తున్నాను. నేను ఇగ్నైట్ యూజ్ చేస్తాను కదా, అదైతే మాత్రం ఇంత క్వాలిటీ అయితే ఉండదు. అది కొద్దిగా లో క్వాలిటీ, కానీ ఇది చాలా క్వాలిటీ అయితే ఉందన్నమాట బ్యాగ్ది.
సో ఇట్లా పెట్టుకొని మీరు ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జార్ హెల్మెట్ పర్చేస్ చేస్తే ఇంత మంచి క్వాలిటీ బ్యాగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హెల్మెట్కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. ఫాల్కన్ ఎడిషన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈ హెల్మెట్ కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. 4500 రూపీస్లో ఈ హెల్మెట్ అయితే మా ఫ్రెండ్ పర్చేస్ చేశాడు. మీకు ఆన్లైన్లో 5000 రూపీస్ దాకా అయితే ఉండొచ్చు. సో ఆన్లైన్లో ప్రైస్ అనేది తగ్గుతూ ఉండిద్ది, పెరుగుతూ ఉండిద్ది. కాబట్టి ఒకవేళ తగ్గితే మాత్రం మీరు ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేయండి. లేకపోతే మీకు ఇంకా మంచి మంచి కలర్స్లో అయితే ఎగ్జార్ హెల్మెట్స్ అయితే లభిస్తూ ఉన్నాయి అనమాట. మీ బడ్జెట్ 5000 అనుకోండి, మీరు ఈ ఎగ్జార్ హెల్మెట్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నా దగ్గర 5000 రూపీస్ లేవు, బడ్జెట్ కొద్దిగా తక్కువ అనుకుంటే ఇగ్నైట్ హెల్మెట్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇగ్నైట్ హెల్మెట్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాను. అది కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను పర్చేస్ చేసినప్పుడు అన్బాక్సింగ్ కూడా చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీ దగ్గర 3500 రూపీస్ ఉంటే మాత్రం ఇగ్నైట్ కొనుక్కోండి. 5000 రూపీస్ అయితే మాత్రం ఈ హెల్మెట్స్ కొనుక్కోండి. లేదు నా బడ్జెట్ 1500 నుంచి 2000 రూపాయలు అలా అనుకుంటే మాత్రం ఏ హెల్మెట్ కొనుక్కోవాలి బడ్జెట్ వైజ్గా నేను ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కానీ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని వేగ్ అయితే రైడ్ చేయండి. సో ఎప్పుడు ఏం జరిగిద్దో మనం చెప్పలేం కాబట్టి హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేయడమే చాలా బెస్ట్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హెల్మెట్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.